ఈ మధ్య చిన్న సినిమాలు ఎప్పుడు ఎలా సర్ప్రైజ్ చేస్తాయో అస్సలు చెప్పలేం కదా. అలాగే గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన దీవానా సినిమా కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. మరి సినిమా ఎలా ఉందంటే, స్టోరీ విషయానికి వస్తే చాలా సింపుల్ అండి. మున్నా అనే ఒక కుర్రాడు ఒక అమ్మాయిని సిన్సియర్గా ప్రేమిస్తాడు. కాని ఆ అమ్మాయి మాత్రం అతన్ని అస్సలు పట్టించుకోదు. మరి ఆ తర్వాతేమైంది, వాళ్ళిద్దరి జర్నీ ఎక్కడికి వెళ్ళింది అనేదే ఈ సినిమా స్టోరీ. నిజం చెప్పాలంటే ఫస్ట్ అరగంట చూసినప్పుడు నాకు పెద్దగా ఏమీ అనిపించలేదు. మళ్ళీ ఇంకో రొటీన్ లవ్ స్టోరీనే కదా అనిపించింది. హీరో ఆమె వెనకాలే తిరగడం, ఫ్రెండ్స్తో టైంపాస్ చేయడం, ఇవన్నీ మనం చాలా సినిమాల్లో చూసినవే. కాని సినిమా మెల్లగా పికప్ అవుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో హర్షిత్ రెడ్డి మాత్రం చాలా బాగా చేశాడు. కొన్ని సీన్స్లో నిజంగా ఆ క్యారెక్టర్లాగే జీవించేశాడు. హీరోయిన్ కూడా ఓకే. వాళ్ళిద్దరి మధ్య వచ్చే కొన్ని సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. ఇక నాకు బాగా నచ్చిన విషయమేంటంటే, ఇక్కడ ప్రేమ పేరుతో చేసే ప్రతి పనిని వాళ్ళు హీరోయిజంలా చూపించలేదు. కొన్ని చోట్ల హీరోయిన్ ఇచ్చే కౌంటర్స్ భలే ఉంటాయి. అది కొంచెం కొత్తగా అనిపించింది. కాని ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం స్లోగా ఉంటుంది. కొన్ని సీన్స్ రిపీట్ అయిన ఫీలింగ్ కూడా వస్తుంది. అక్కడింకాస్త ట్రిమ్ చేసి ఉంటే అవుట్పుట్ ఇంకా బాగుండేది. అయితే సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషన్స్, ఫ్రెండ్షిప్ ట్రాక్, ఫ్యామిలీ సీన్స్ మాత్రం బాగానే వర్కౌట్ అయ్యాయి. మ్యూజిక్ కూడా సినిమాకి ప్లస్ అయ్యింది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఫైనల్గా చెప్పాలంటే దీవానా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు.